మీ పేరు ఏం పేరు? నరసింహ అండి. ఆటో తోలుతారా? ఏంటి మరి తెలంగాణలో మరి నెక్స్ట్ ఈ ఆటోలన్నీ హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ వాహనాలే తిరగాలనేది ఒక ప్రతిపాదన కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రతిపాదన వస్తే మీ పరిస్థితి ఏంది? ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరగాలంట ఆటోలు. ఇప్పుడు ఉన్న బండ్లు డీజిల్ గానీ బజాజ్ బండ్లు ఇవంతా ఇప్పుడు నడిచే బండ్లు 10 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి. ఈ బండ్లు ఈ రోజు కొనబోయినా కూడా తిరిగితే నడిస్తే సంపాదించుకుంటారు. ఇవాళ నాకు అవసరం లేదు, ఇది అమ్ముకుందాము, అప్పులు ఉన్నాయి అనుకుంటే కూడా గంటలు పోతాయి ఇవి. సరే 100 రూపాయలు 10,000 5,000 6,000 గంటలు అమ్ముకొని రావచ్చు మన బాధకి. ఆ బండిని 4 ఏళ్ళు నడిపితే చెత్త కుండీలు వేసుకోవాలి, కాంటకి వేసుకోవాలి తప్ప ఎవరు దిగరు దాన్ని. ఆ బండ్లో అంతే. ఆయన బ్యాటరీ కారు అయితే 40,000 అప్పటికప్పుడు ఉంటాయా? 40,000 లేని అది నడవదు, అన్నీ ఆగిపోవాలి. ఇప్పుడు నేను జనగం పోయినా అక్కడ ఆగితే అక్కడనే పోవాలా, దాన్ని ఎవరు తేవాలి? వీడికి 40,000 అక్కడే పడియాలి. సరే, ఇప్పుడు ఆ 40,000 పక్కకు పెడితే మరి ఆ 40,000 సంపాదించే ఆదాయం వస్తుందా? ఎట్లా వస్తుంది? నలుగురు ఎక్కిరంటే అది ముందుకు పోదు. మరి దాన్ని వెనకాల ఎవరు నుకాల? ఎట్లుంది సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఇక చెప్పటట్లేదు, వింటున్నాం కదా. వాడు ఎక్కడ చేసిండని మంచిగా ఎడ చేసిండు, ఎవరు చేసిండు? ఇప్పుడు ఏం చెప్పినా అంటే నేను గ్యాస్ 500కు ఇస్తా అన్నాడు. 500కి ఇస్తా అన్నాడు. 500 రూపాయలు తీసుకోవాలా, 900 చిల్లర 900 తీసుకుంటుండు. నేను అన్లేస్తా అంటాడు మిగతాయి. ఎన్లేసిండు, ఏడ కనపడుతున్నాయి, ఎవరికి వస్తున్నాయి మళ్ళీ రిటర్న్. మళ్ళీ నేను అంటే ఇప్పుడు 500కి ఇస్తా అంటే ఇంకా 400 రూపాయలు పక్కింటి దానిలో ఎదింటి దానిలో దగ్గర అప్పు తీసుకొచ్చి వారికి ఇవ్వాలనా? మళ్ళీ తీసుకుపోయి అలాగెళ్ళి తెచ్చి మళ్ళీ వానికి పక్కింట్లో కట్టాలనా? ఈ అవసరమా? వాడు 500 అన్నప్పుడు 500కే తీసుకోవాలి కదా. మహిళలు ఈ రోజు కోటేశ్వర్లు అయ్యే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందా? సరే, వాడు అన్నాడు, వచ్చినాడు అన్నాడు, ఇప్పటికి సంవత్సరం అయింది. ఎక్కడన్నా కోటేశ్వరాలు అయ్యిందా? వాడు వచ్చినాక అయ్యిందా అని చెప్పువాను? ఏమైనా చెప్పువాను? వీడు వచ్చినాక నేను బాగుపడ్డా. 5 ఏళ్లలో చేస్తాడట. 5 ఏళ్లలో వాడు పోయేటప్పుడు చేస్తే వాడు నువ్వేం చేయాలి? పోయేటప్పుడు వచ్చినోడు చేయడా? సరే, చేస్తాడా చేయడం సంగతి వాడు. నువ్వు పోయేటప్పుడు ఏం దిగపోనిక? ఇవన్నీ నువ్వు కొని పోనీకి మమ్మల్ని నమ్మేయనిక? ఆ రోజు ఇవన్నీ ఒప్పుకున్నావు 200. అయితే ఇప్పుడు అది ఎవరికి వస్తుంది? నాకు ఒక్కసారి వచ్చింది, ఫస్ట్ ఒకసారి వచ్చింది, ఫ్రీ వచ్చింది. రెండోసారికి అవి ఇవి అంతా కలిపి ఇప్పుడు రోజు మన నెలకు 1,500 1,600 ఇట్లా వస్తుంది. 15,000-1600 వస్తుంది. ఏమున్నాయి? ఫ్యాన్లు, కరెంటు, ఫ్రిడ్జ్ మాత్రం కంపల్సరీ ఉండవలసిందే. వాడికి లేవా? వానికి లేవా? ఎవరికైనా ఉంటాయి కదా. మరి మాకు ఇంతవరకు గతి లేదు. అది ఫ్రీ అనే మాట లెక్కలు. గత ప్రభుత్వంలో ఇప్పుడు 1,500 కరెంట్ బిల్లు వచ్చిందని అప్పుడా 800 700 800 వచ్చేది. దానికే మేము మొత్తుకునేది. ఇప్పుడు రైతు బంధు అని అన్నాం. రైతు బంధు మాకు తెలియకుండానే అలా వాడేది, అలా వాడగానే చూసుకునేది. ఇప్పుడు మొత్తుకున్న వాడు ఇస్తలేడు. రైతు బంధు 5,000 ఇస్తా, 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. ఇప్పుడు 3 గారాల నుంచి గతి లేదు. 3 గారాల నుంచి ₹1 ఇవ్వలేదు. మరి ఎవరికి ఇస్తాడు? ఎక్కడ ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? ఇవి ఇస్తాడు, తిరిగి పోయినాయి తిరిగి ఇస్తాడా? అరే ఇవన్నీ ఎన్ని ఆయుధాలు పెడతాడు? నాలుక తాటి మాట వాది. ఎన్ని అబద్ధాలు! వాడు రానికి అబద్ధాలు ఆడింది తప్ప ఇయ్యనికి కాదు. ఇప్పుడు నా సత్యంగా, నా ఇవానంగా, నా ధర్మంగా దేవుని పవానం చేసి మాట్లాడిన ఇవన్నీ ఇస్తానని 6 గారెలు ఇస్తానని అవి అబద్ధాలు. వాడు రానికి అబద్ధాలు, అవి గెలవడానికి అబద్ధాలు, పబ్లిక్ ముంచు దోసుకోవడానికి తప్ప వాడు ఏం లేదు వాడు చేసే పని. వాడు చెయ్యడు కూడా, వాడితో కాదు కూడా. అదే టీఆర్ఎస్ తెలుసా? టీఆర్ఎస్ సూపర్. వాడు మాట అన్నాడు, అన్నీ చేసి అంటే ఆయన పెద్ద చేయలేకపోయాడు. 3 ఎకరాలు అన్నాడు. ఏడు తెచ్చిస్తాడు? ఎవరి దగ్గర ఉందని ఇస్తాడు? అది ఒకటి మిస్ అయింది, ఒప్పుకున్నాం. అది అయింది. అయితే ఇప్పుడు ఏది డబల్ బెడ్రూమ్ అన్నాడు. సరే, వాడు లాస్ట్కు ఇస్తున్న టైంలో వీడు ఇయ్యనేలేదు. ఎందుకంటే వాడు ఇస్తే వీడు గెలవడాని, వాడు ఇయ్యనేలేదు. వాడు అప్పటిదాకా ఎప్పుడో ఇస్తే బాగానే ఉంటుండే, ఇయ్యలేదు. కానీ మరి వీడియో చేసింది ఏముంది? అన్ని వాడు చేసినాయి. ఇందిరా మీన్లు ఎక్కడున్నాయి? వాడు చేసినాయి. ఇప్పుడు ఎవరికైనా ఇస్తే వాడు చేసినట్టుకే ఇయ్యాలి. వీడు వాందే ముద్దాడాల. వీడు వచ్చిండు కదా, వాంది ముద్దాడాల, వాందే సపర్యాల. వీడు అంతే, ఏం లేదు. వాడు అంతే, ఏం లేదు సార్. కాని పని వాడితో కాదు కూడా. రైట్.